డాక్టర్ గ్యాస్ అన్నాడు, కానీ మరణం నీకోసం వేచి చూస్తుంది అన్నది. 2 నిమిషాల చాటు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలని నిలబెట్టింది. అసలు ఏం జరిగింది, ఆ ఏ రకంగా ప్రాణాలని నిలబెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే అది చాలా చాలా వైరల్ న్యూస్ అయింది. అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి 49 ఇయర్స్ ఓల్డ్ అయితే గత కొన్ని రోజులుగా అతనికి కడుపు నొప్పి లేవడం జరుగుతుంది. ఏంటని చెప్పేసి ఆ మాత్రలు అవి చేసుకుంటూ అయినా కూడా తగ్గపోయేసరికి ఆసుపత్రికి వెళ్తాడు. డాక్టర్ చెక్ చేసి చెప్తాడు, ఇది ఒక గ్యాస్ నొప్పి, యాసిడిటీ సంబంధించిన లక్షణాలు కనబడుతున్నాయి, మందులు రాసిచ్చి పంపిస్తాడు. అయితే ఆ మందులు ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు అతను, అయినా కూడా ఆ నొప్పి తగ్గదు, తీవ్రతని ఎక్కువ అవుతుంది. అయితే గ్రోక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటనే ఆ సమాచారం తనకున్న సిమ్టమ్స్ అవన్నీ కూడా ఏఐకి చెప్పడం జరుగుతుంది. ఆ ఏఐ వెంటనే బదిలిస్తుంది 2 నిమిషాలలో. అయితే ఇది అల్సరు లేదా అపెండిక్స్ సంబంధించిన సమస్య అయి ఉంటుందని చెప్పేసి ఏఐ చెప్తుంది. ఇతను ఏం చేస్తాడంటే, సరే మరి దీన్ని ఎలా చేయాలి అని అడుగుతాడు. అంటే నువ్వు వెంటనే సిటీ స్కాన్ చేసుకో అని బదిలిస్తుంది. సిటీ స్కాన్ మరి ఏఐ చెప్పింది సిటీ స్కాన్ చేసుకోమని చెప్పిందని అతను చెప్పలేడు కదా. దగ్గరికి వెళ్ళి మా సిస్టర్ నర్సు ఇలా స్కాన్ ఇలాంటి స్కాన్ చేసుకొని చెప్పిందని చెప్పి అబద్ధం చెప్పి సిటీ స్కాన్ చేసుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆ ఒక్క అపెండిక్స్ అనేది ఉబ్బిపోయి ఉంటుంది, అది పలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమస్యని డాక్టర్లు అప్పుడు గుర్తించి 24 అవర్స్లో శస్త్రచికిత్స చేసి ఆ ఒక అపెండిక్స్ని తీసేస్తారు. ఇప్పుడు అతను ఇక్కడికి అతని ఆరోగ్యం మంచిగానే ఉంది, కానీ అతను ఈ స్టోరీ అంతా మొత్తం ఒక పోస్ట్ ద్వారా రాసి ఎక్స్లో పెట్టేసిండు. ఇప్పుడు ఏఐ అన్నది వచ్చిన తర్వాత చాలా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, వాస్తవమే. అంటే కొంతమంది అంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కానీ ఇక్కడ ప్రజలు ఏమంటారంటే, అసలు ఈ డాక్టర్ అయితే బాగుండు, మాకు ఎన్నో ఫీజులు వేల ఫీజులు డాక్టర్ని కలుస్తాను పోతే వేల ఫీజులు అయితే ఇలాగే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఏ పెట్టి మా సిమ్టమ్స్ తెప్పితే ఏ స్కాన్ చేసుకుంటే అదే స్కాన్ చేసుకుంటాం అనేది వాళ్ళు ఇలాంటి కామెంట్లు అయితే పెడుతుర్రు. అసలు మనసుని చూడకోకుండా, మనిషిని పరీక్షించకోకుండా వాళ్ళు చెప్పిన కొన్ని సిమ్టమ్స్ని చూసి ఎంత క్లారిటీగా చెప్పిందంటే, ఒక తన ప్రాణాన్ని కాపాడింది. ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఇది గ్యాస్ నొప్పి ఓన్లీ అనేసి పంపించండు, కానీ ఇక్కడ చూడు ఆ సిమ్టమ్స్ని విని నీకు ఇలాంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు, నువ్వు వెంటనే వేయి స్కానింగ్ తీసుకో అని చెప్పడం వల్ల తన ప్రాణం కాపాడబడింది. సో చాలా బాగుంది. అసలు అయితే చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది, అతని ప్రాణాన్ని కాపాడింది. ఓకే, మరి బాయ్.